ఓహో, నాకు తెలియకుండా కొత్తగా వంటవాణ్ణి కూడా పెట్టారా? నైస్. బావగారు, ఏంటి మీరు గొప్ప షెఫ్ అయిపోయినట్టున్నారా? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు బాగా వంట చేస్తారు? ముందు మీకు కుకింగ్ వచ్చని ఎవరు చెప్పమన్నారు? పెళ్ళైన కొత్తలో నాకు చాలా కళలు తెలుసని చెప్పాను. అందులో ఈ వంటకాలు కూడా ఒకటే. నా టైం బ్యాడ్, మీ అక్కకు దొరికిపోయాను. ఓహో, అయితే ఆల్రెడీ కమిట్ అయిన మ్యాటర్ ఇది. బావా, మీ చంద్రముఖి. ఏమండి, నేను టమాటోస్ ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకురానా? సరే. ఏదేమైనా మా అక్కకి మీ మీద చాలా మర్యాద ఉంది. ఉండదా మరి? ఏయ్, టమాటాల్ని కాస్త పెద్దవిగా కట్ చేయి. హలో, చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మాకు తెలీదా? మర్యాదగా మీ పని చూసుకోండి. నీకు మనసాక్షి లేదా ఏంటి? అచ్చం అమ్మలాగే కూతురు కూడా. సరిగా నాకు బీరేదా? నన్ను వదిలిపెట్టరా బాబు. సరే కానీ కొత్త తేలిపోయింది. ఇంట్లో ఏంటి స్పెషల్? తొక్కు పరాటా. బావా, నిన్న ఒక అమ్మాయి తోటి రెస్టారెంట్ లో చూసాను. దాన్ని గౌతమ్ లవ్ చేస్తాను అనుకుంటా. వేడి వేడి పకోడీ రెడీ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అత్త అల్లుడు వంట చేస్తూ ఉంటే దిక్కులు చూడడం ఏమన్నా బాగుందా? అసలేం బాగోలేదు. వీళ్ళ ఆయనకి సపోర్ట్ చేయడం టోటల్ వేస్ట్. మీ అక్క తొక్కు పొరాట మాత్రమే చెప్పింది. టేబుల్ కింద నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పింది మీ బావే. నన్ను ఎంత మోసం చేస్తారో బావా? సంతోషమా? మొత్తం చెప్పేశారా? ఎందుకు అక్కడ తాగారు? హైదరాబాద్కి వెళ్ళింది, నిత్యాన్ని మీట్ అయింది, పెళ్లిలో మందు కొట్టి బాగా డాన్స్ చేసింది, మొత్తం చెప్పుండొచ్చుగా. అది నేను చెప్పను. ఏ ఆ విషయం నువ్వు చెప్పేశావుగా. అమ్మా, ఈ శారీలో మీరు సూపర్ గా ఉన్నారమ్మా. సత్య ఎవర్రా? సత్య కాదమ్మా, నిత్య. మరి నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు కూడా తెలియదు. ఏంట్రా ఇది? హాయ్ నిత్య, చెప్పు. కొంచెం బ్యాడ్ సిగ్నల్. హలో నిత్య మేనన్, మీ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉందండి. అవునండి. నిత్య, ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? నాకు బెంగల్ ఎంత రాదు, మరి ఎదుగా తెలుగులో మాట్లాడు. ఏం చూస్తున్నావు? అరే తెలుగు ఏంటి పొద్దున్నే మందా? ఇజ్జత్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏంటి 6 ప్యాకా? నోరు మూసుకొని కాఫీ షాప్ కి రో. ఇలా మరింతగా పిలిస్తేనే నేను వస్తాను. ఐ లైక్ ఇట్. సీ నిత్య. ఆపండి. మీ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి, తర్వాత చాలా మాట్లాడదాం. ల్యాండ్ లైన్ నంబరే ఉంది. సెల్ ఫోన్ లేదా? ఈ కాలం అమ్మాయిలు మొహం కడుక్కోకుండా ఉంటారేమో గానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉండరండి. అది కరెక్టే. ఉండేది 3 సార్లు ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ పోయాయి. దాంతో ల్యాండ్ లైనే చాలు అని డిసైడ్ అయిపోయాను. మరి అర్జెంట్ గా కాల్ చేయాలంటే అప్పుడేం చేస్తారు? ఎంతమంది వెరీ వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకొని వాడుకోవడమే. గౌతమ్, నీ ఫోన్ ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. నేనేరా? సో గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నీ ఫ్రెండ్స్ ని పరిచయం చేసినందుకు. అంతా నీ ప్లానేగా. నీచా. అంకుల్ 2 minutes. హాయ్ అంకుల్. సర్లే సర్లే, లైన్ లో పెట్టడానికి డ్రాప్ చేసి. మీ అంకుల్ నువ్వు నాతో ఉన్నావని తిడుతున్నారా ఏంటి? ఆహా, ఆయనేం నన్ను తిట్టరులే. ఏ? నేను నీ గురించి ఆ రేంజ్ లో చెప్పుంచాను. ఓహ్ వెరీ నైస్. నేను చాలా మంచివాడిని చెప్పావు కదా. అవన్నీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? మరి ఇలా చూడు, మంచి కుర్రాడని చెప్పినా సమస్యే, చెడ్డ కుర్రాడని చెప్పినా సమస్యే, కుర్రాడు అని చెప్తే చాలు సమస్యే. మరైతే అందుకే నువ్వు గే అని చెప్పాను. ఇమాజిన్ చేసి చూసుకుంటున్నావా? వెరీ సింపుల్ లాజిక్. అమ్మాయిలతో పాటు వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో పాటు వెళ్తే సంథింగ్ సంథింగ్ అని అంటారు. సో అబ్బాయి అని చెప్పకుండా
అమ్మాయి అని చెప్పకుండా గే అని చెప్తే ఎంత లేట్ అయినా సరే నో ప్రాబ్లం. ఓకే బాయ్. సారీ. ఓకే బాయ్. గౌతమ్ బ్యాక్. బాయ్. ఆ? ఏంటి సిగ్నలా? మూసుకొని పడుకో, అర్థమైందా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. హా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, నీకు కూడా ఒక రోజు వస్తుంది చాక్లెట్. ఏదో ఒక రోజు సూపర్ గా ఉండే జిమ్మియా జూలియో నీ లైఫ్ లో క్రాస్ అవుతుంది. ఇప్పుడు టెంట్ అవ్వకుండా తిన్నగా ఉండు. గుడ్ బాయ్. అమ్మా 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 ఆ, అమ్మా మీది లవ్ మ్యారేజ్ కదూ? చిపోరా. ఏయ్, అరే రే, అయితే కన్ఫర్మ్డ్ గా సంథింగ్ ఉంది. ఎస్ అమ్మా చెప్పమ్మా ప్లీజ్ మా. అమ్మా చెప్పమ్మా ప్లీజ్ మా. చెప్పుమా చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? నీ లవ్ గురించి చెప్పమ్మా. మాది అరేంజ్డ్ మ్యారేజే. ఓ, అంటే దానికి ముందు ఏదైనా లవ్ అఫేర్? సరే నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? అందరిలాగే నన్ను చూడ్డానికి వచ్చారు. ఓ, అంటే కింద బెడ్షీట్ పరిచి నువ్వు అందులో కూర్చొని చేతులు వీణ పట్టుకొని సాగరం అమనా అని పాడేవామా? అది శంకరాభరణంలో పాటరా. అలా ఏమీ జరగలేదు. నేను లంగావోణి వేసుకొని వచ్చాను. అందరికీ కాఫీ ఇచ్చాను. తర్వాత ఓ పక్కకు వెళ్లి సైలెంట్ గా కూర్చున్నాను. మరి నాన్నని చూసి ఫ్లాట్ అయిపోయారా? ఉండు, నాన్న వాళ్ళ సురేష్ అంకుల్ వచ్చారు. ఓ, సురేష్ అంకుల్ నాన్నకి తోడుగా వచ్చారా? మీ నాన్నగారే సురేష్ అంకుల్కి తోడుగా వచ్చారు. ఏమంటున్నావు? సురేష్ అంకులే యాక్చువల్లీ పెళ్లి కొడుకు. ఆహా, ఇంటర్వల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పు. ఆల్మోస్ట్ సురేష్ అంకుల్ తో ఫిక్స్ అయిందని చెప్పారు. ప్రీ క్లైమాక్స్ టచ్ గా ఉంది. చెప్పు. మీ సురేష్ అంకుల్ మీ నాన్న అడగకుండా ఏ డెసిషన్ తీసుకోరు కదా. అవును. సురేష్ అంకుల్ మీ నాన్ని అడిగినప్పుడు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆ అమ్మాయిని చూస్తే సగం మెంటల్లా కనిపిస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నారట. కరెక్ట్ గానే ఏయ్. చెప్పారు. అదే క్లైమాక్స్ లో ట్విస్ట్. మ్. ఇది వినగానే సురేష్ అంకుల్ వెంటనే మ్యారేజ్ డ్రాప్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి మెంటల్ అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నట్టు పెద్ద త్యాగిలాగా మీ నాన్నగారు సీన్ క్రియేట్ చేశారు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ నాన్నకి నేనంటే అంత ప్రేమ. డాడ్, యూర్ రాక్ స్టార్. అమ్మా, నాన్నే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నీకెలా అనిపించింది? హీస్ ఎ రైట్ గై ఫర్ యూ అని. ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు, ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు, నా మనసంతా సీతాకోక చిలుకలా ఎగిరిపోయింది. నిజంగానా? కాదురా, ఇవి సినిమాల్లోనే జరుగుతాయి, రియల్ లైఫ్ లో ఇలా జరగవు. నీ సోల్మేట్ ఎవరో ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు ఫీల్ అయినప్పుడు.